నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దీపం 2 పథకంలో భాగంగా పట్టణ సుల్తానాబాద్లో ఉచిత గ్యాస్ సిలిండర్ను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై గుంతల పూడికకు చర్యలు చేపట్టాలి ది తెనాలి అభివృద్ధి సంఘం డిమాండ్ పావులూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ముకుందరావులకు ఆదర్శ దంపతుల అవార్డు ప్రదానం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏసీలను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. కీర్తిశేషులు బొమ్మదేవర వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి బొమ్మదేవర దుర్గా బహుకరించగా మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దాత బొమ్మదేవర దుర్గా ఆమె కుటుంబ సభ్యులను మంత్రి నాదెండ్ల మనోహర్ వైద్యశాల సిబ్బంది ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రైవేటు వ్యక్తులు కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశంలో చర్చించిన మీదట బొమ్మదేవర దుర్గా సహకారంతో 8 ఏసీలను వైద్యశాలలోని వివిధ భాగాల్లో ఏర్పాటు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైద్యశాలలో రోగులకు అవసరమైన మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. మరి డెలివరీ అయినప్పుడు కూడా మీరు జాగ్రత్త చూసుకోవద్దు అంటారు. ఆఫ్టర్ ఓపీ ఆజమ్ టు ఆఫ్టర్ ఓపీ ఆజమ్ టు టేక్ వన్ మోర్ రౌండ్ అవార్డు ఎలా ఉన్నారు బేబీ? First delivery should not be like that now. ఎంత నీ వయసు ఎంత? I want dietitian to come on 2 rounds a day. Give instructions. Okay? Dietitian 2 rounds a day, compulsory. If necessary, you pay them extra. Morning once, evening once, or 4 o'clock or 3 o'clock, whenever they open. Photos on C-section. స్టోన్ బాగుంది ఫోటో తీసారు ఫోటో ఇంకేంటి ఫోన్ లైట్ అది ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఫ్లాష్ అది చేయబాకండి. అదేంట అది సో ప్రభుత్వ ఆసుపత్రిలో బొమ్మదేవర వెంకటేశ్వరరావు గారి స్ఫూర్తి ఆయన జ్ఞాపకార్థం మరి సతీమణి గారు దుర్గా గారు పెద్ద మనసుతోటి 8 ఏసీలు మన హాస్పిటల్లో బహుకరించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని
ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రైవేట్ వ్యక్తులు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలి, నిర్మాణం చేసుకోగలిగాం. కానీ వాటిని నిలబెట్టుకునే విధంగా, మరింత సౌకర్యాలు పెంచే విధంగా 10 మందికి సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి ఒక చక్కటి అవకాశం మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనే విషయం పైన పదే పదే ప్రస్తావించినప్పుడు, గత నెల హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని చాలామంది పెద్దలు ముందుకు వచ్చారు. సో అందులో భాగంగా దుర్గా గారు, అదేవిధంగా వారికి విధంగా మన సాంబశివరావు, అదేవిధంగా దీప్తి గారు, సాంబశివరావు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సాంబశివరావు దీప్తి గారికి ప్రత్యేకంగా నేను, ఎందుకంటే పాపం గత నెలలోనే డొనేట్ చేసి కార్యక్రమం చేయాలని కోరారు. అనేక సందర్భాల్లో డేట్ అనేది మేము ఫిక్స్ చేసుకోలేక కొంచెం ఇబ్బంది పడ్డాము. పాపం ఆమె ఇక్కడ లేకపోయినా బెంగళూరులో పనిచేస్తున్నారు. ఆమె మనస్ఫూర్తిగా ఆమె కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలపాలి. దుర్గా గారికి ఒక ఇన్స్పిరేషన్గా నిలబడినందుకు, తెనాలి పట్టణానికి మరింత కార్యక్రమాలు చేసే విధంగా ముందుకెళ్ళాలనే ఆలోచనతో మన హాస్పిటల్ని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన సేవా కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం. విభాగాల వారీగా మనం మన హాస్పిటల్లో ఎటువంటి పరికరాలు తీసుకురావాలి, ఇంకా మెరుగైన సేవలు ఏ విధంగా మన పేషెంట్స్కి అందించవచ్చు అని దానిపైన చర్చించుకున్నాం. ఎక్కువగా మనకి ట్రామా కేసెస్ వస్తూ ఉంటాయి క్యాజువాలిటీ డిపార్ట్మెంట్లో, ఎమర్జెన్సీ కేసెస్. వాటి గురించి ప్రతాప్ గారు గతంలో కూడా అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన కూడా స్వయంగా డాక్టర్. తర్వాత తెనాలి పట్టణంలో వారు చేపట్టిన అనేక ప్రాజెక్ట్స్ నిజంగా మనం గర్వపడే విధంగా మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంగా ప్రతాప్ గారు కూడా ఈరోజు మన డిసిహెచ్ఎస్ గారితో, అదేవిధంగా సూపరింటెండెంట్ గారితో కూర్చొని కూర్చొని ఏ విధంగా మనం క్యాజువాలిటీ వార్డుని మరింత మెరుగుపరిచే విధంగా సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలి, ఎటువంటి పరికరాలు తీసుకురావాలి దానిపైన చర్చించుకొని, ఆయన ఎప్పుడు అందరికీ సహాయం చేయాలి, వాళ్ళు మనకి ఏం చేశారు అని అడగద్దు అనేవాళ్ళు. అర్ధరాత్రి అయినా వెళ్ళిపోయేవాళ్ళు. పెన్షన్ ఆఫీసు సార్కి పుణ్యమంటూ పెన్షన్ ఆఫీస్కి స్థలం సంపాదించి దాన్ని డెవలప్ చేసి ఆయన పడిపోయే వరకు అలా చేశారు. తర్వాత పట్టణాభివృద్ధి సంస్థకు కూడా చాలా చాలా చేశారండి. ఇలా ఆయన జ్ఞాపకార్థం ఇస్తే ఆయన సార్ చెప్పారు. అందరికి హాస్పిటల్కి చాలా చేస్తున్నారు సారు. ఇంకా అందరితో పాటు కూడా ఉండాలి అని అన్న మాట విని మా అమ్మాయి నాకు చెప్పింది. నేను వెంటనే కానీ అమ్మ మన సాధ్యమైనంత వరకు మనం ఇద్దాము అని చెప్పాను. తను ఉండంగా జరగలేదు, వెళ్ళిపోయింది. అది వాళ్ళ ఆయన మా అల్లుడి అని అట్లా చేస్తున్నామండి. భగవంతుడి వల్ల ఇంకా 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 కూడా ఈ జనసేన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇంకా పైకొచ్చి బాగా అందరికీ సహాయం చేస్తుంది. మనం కూడా చెయ్యాలి. అర్హులైన వారందరికీ ఏడాదికి 2 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. తెనాలి పట్టణం సుల్తానాబాద్ లో జరిగిన దీపం 2 పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెళ్ల మనోహర్ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటిలో స్వయంగా టీ తయారు చేశారు. దీపం 2 పథకం కింద అర్హులైన కుటుంబాల వారు తమ మొదటి సిలిండర్ పొందడం కోసం అక్టోబర్ 29వ తేదీ నుండి మార్చి 31వ తేదీ 2025 వరకు బుక్ చేసుకునే అవకాశం కల్పించామని, ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటలలోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటలలోపు గ్యాస్ డెలివరీ ఇస్తారు. ఆ తర్వాత సిలిండర్ డెలివరీ అయిన 48 గంటలలోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో తిరిగి జమ చేస్తామని చెప్పారు. ఎటువంటి సమాచార లోపం ఉన్న టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఫోన్ చేసి ఫిర్యాదులు, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. దీపం 2 పథకం కింద మహిళల జీవితాల్లో వెలుగుల్ని నింపేలా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి భారీ స్పందన లభిస్తుందన్నారు. కింద కూర్చోండి మీరు. అది సిలిండర్ కనిపెట్టు అది మూలకు ఉందలేదు. ఈ రోజు వరకు జరిగిన బుకింగ్స్ ఊహించని విధంగా 28 లక్షల మంది గ్యాస్ బుకింగ్లు చేసుకున్నారు. అందులో 19 లక్షల మందికి
ఆల్రెడీ డెలివరీస్ పూర్తయినాయి. ఇప్పటివరకు మేము వెచ్చించిన సొమ్ము 148 కోట్ల రూపాయలు. సో ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రతి ఇంట్లో కూడా సంతోషాన్ని నింపే విధంగా ఆర్థికంగా వాళ్ళు ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలపైన దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలప్పుడు మేము చేసిన వాగ్దానం సూపర్ 6 భాగంలో ఈ దీపం 2 పథకం ద్వారా ప్రతి కుటుంబంలో ఏదో విధంగా ఆర్థికంగా ఒక వెసులుబాటు కల్పించాలి. వాళ్ళు పడుతున్న కష్టాలకి కొంతవరకు మనం ఈ పథకం ద్వారా వెసులుబాటు కల్పించే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. అనేక ప్రాంతాల్లో కూడా ఈ విధంగానే స్పందన అద్భుతంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్లో ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఈ పథకం ద్వారా ఖచ్చితంగా లబ్ధి పొందొచ్చు. కొంతమంది కావాలని రకరకాల అనుమానాలు, అవాస్తవాలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిర్దిష్టంగా ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను, దీనికి ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31వ తారీఖు లోపు ఎవరైనా కూడా వారి మొదటి సిలిండర్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. సిలిండర్ బుక్ చేసుకునేటప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న విధానాన్ని మీరు పాటించి డబ్బులు వెచ్చించి కట్టినాక 48 గంటల లోపే, డెలివరీ అయిన 48 గంటల లోపే పట్టణాల్లో, తెనాలి పట్టణం లాంటి నగరంలో అయితే 24 గంటల లోపే మీకు మీ ఖాతాల్లో ప్రభుత్వం వెచ్చించిన నిధులు ఇమీడియట్గా మీకు జమ అయిపోతాయి. ఇది దాదాపు 2,700 కోట్ల రూపాయలతోటి ప్రాథమిక అంచనాలతోటి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా సంఖ్య పెరగచ్చు, కానీ ప్రతి ఒక్కరిని ఈ పథకాన్ని ఉపయోగించుకోమంటున్నాం. నిరుద్యోగులైన ఆగమ విద్యార్థులకు నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలని రాష్ట్ర అర్చక సమైక్య ఆర్గనైజింగ్ సెక్రటరీ అనంతాచార్యులు విజ్ఞప్తి చేశారు. తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో జరిగిన విలేకరుల సమావేశంలో అనంతాచార్యులు మాట్లాడారు. ఈ విషయంపై రాష్ట్ర అర్చక సమాఖ్య పక్షాన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం అందించినట్లు చెప్పారు. 43/10 రిజిస్టర్లో ఇప్పటి వరకు చేర్చబడిన అర్చకుల పేర్లు నమోదు చేయాలని, ధూపదీప నైవేద్యం పథకం కింద పట్టణంలోని చిన్న దేవాలయాలను కూడా చేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వంశంపారపర్య అర్చకుల పేర్లు అడంగల్ 10B రిజిస్టర్లు ఉదాహరించి శిస్తు కట్టే సమయంలో వారి పేర్లు ఆన్లైన్లో వచ్చే విధంగా జీవో జారీ చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు అనంతాచార్యులు పేర్కొన్నారు. సమావేశంలో గుంటూరు జిల్లా అర్చక సమాఖ్య నాయకులు టి రఘు, జంజాల గురునాథ ప్రసాద్, వేదాంత మాధవ, దివి యోగానంద చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలకి అనుగుణంగా అర్చకుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల కొన్ని జీవోలను తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా అర్చకుల వేతనాన్ని పెంచుతూ గతంలో 10,000గా ఉన్నటువంటి వేతనాన్ని ఇప్పుడు 15,000గా పెంచుతూ తీసుకొచ్చింది ఒక జీవోని. అంతేకాకుండా పూర్వం ధూపదీప నైవేద్యం స్కీముల కింద 5,000 మాత్రమే ఇవ్వటం జరుగుతున్నది. దాన్ని 10,000గా చేసినందుకు రాష్ట్ర అర్చక సమాఖ్య పక్షాన హర్షాన్ని వెలిబుచ్చుతున్నాం. నిరుద్యోగులైన వేద పండితులకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇవ్వటం కోసం కూడా జీవోని తీసుకురావటం అనేటువంటిది చాలా ముదావహమైనటువంటి విషయం. అలాగే ఇటీవల అంటే మొన్న మేము రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రుల్ని రాష్ట్ర అర్చక సమాఖ్య పక్షాన కలుసుకోవటం జరిగింది ఒక ప్రతినిధి వర్గం. ఆ సందర్భంగా ఇంకా మాకు ఉన్నటువంటి సమస్యల్ని, మా గ్రీవెన్సెస్ని దేవాదాయ శాఖ మార్చులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారి ముందర ఒక విజ్ఞాపనా పత్రం ద్వారా తెలియజేయటం జరిగింది. ఏమిటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అర్చకుల పేర్లన్నింటినీ 43 రిజిస్టర్లో రాయటం జరుగుతుంది. ఇంకా 4310 రిజిస్టర్ ఉన్నది. దాంట్లో ఇంకా చాలామంది చాలా దేవాలయాలకు సంబంధించినటువంటి అర్చకుల యొక్క పేర్లు ఆ రిజిస్టర్లో నమోదు కాబడలేదు. దాన్ని త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి చేయటం జరిగింది. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో కలవడం జరిగింది. వారు మేము ఇచ్చిన అర్జీలపై సానుకూలంగా స్పందించారు. ఆర్థికపరమైన విషయాల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోగలవారమని, అదేవిధంగా DDNS స్కీము పెండింగ్లో ఉన్నవి, 4310 రిజిస్టర్లు పెండింగ్లో ఉన్నవి వెంటనే పూర్తి చేయాల్సిందిగా కోరగా వారు దానికి అనుకూలంగా స్పందించారు. మేము ఇచ్చిన అర్జీలో ఈ ధూపదీప నైవేద్యం స్కీము ప్రస్తుతం పల్లెల్లోకి మాత్రమే అమల్లో ఉంది.
పట్టణాల్లో కూడా అనేక మంది పేదార్చకులు దేవాలయాలకు కూడా ఈ డీడీఎన్ఎస్ స్కీమ్ పట్టణ ప్రాంతానికి కూడా వర్తింపజేయమని కోరాము. వారు తగు పరిశీలన చేసి దీని మీద ఒక చర్య తీసుకుంటామని తెలియజేశారు. తెనాలి ఓవర్ బ్రిడ్జిపై రైల్వే శాఖ పరిధిలో ఉన్న ఫుట్పాత్కు మరమ్మతులు చేయించాలని ది తెనాలి పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. ఫుట్పాత్ మొత్తం గుంటలమయంగా మారిందని, ఆర్ఎండ్బి పరిధి వరకు మరమ్మతులు చేపట్టడం జరిగిందని, రైల్వే పరిధిలోని గుంటలను అలానే వదిలేయడం జరిగిందని రైల్వే శాఖ తక్షణమే స్పందించి గుంతలు పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూడాలని సంఘ సభ్యులు కోరారు. అదేవిధంగా తెనాలి రైల్వే స్టేషన్ 2వ ప్లాట్ఫామ్పై ఎక్స్ప్రెస్ రైళ్లకు సంబంధించి డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని, చినరావూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఎత్తు పెంచాలని సంఘ సభ్యులు కోరారు. ఈ మేరకు స్టేషన్ మాస్టర్కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, అబ్దుల్ ఆరిఫ్, రావూరి శ్రీనివాసరావు, నారాయణం కమల్ కుమార్, రాజేష్, అబ్రహం లింకన్, లక్కరాజు, చిరంజీవి, కటారి వాసుదేవనాయుడు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ అభివృద్ధి సంఘం తరఫున గుంటూరు ఓవర్ బ్రిడ్జి పైన ఉన్న రైల్వే ట్రాక్ పైకి వచ్చాము. ఇక్కడ చాలా పెద్ద గుంటలు పడి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. చాలామంది పడిపోయి కాళ్ళు పోగొట్టుకోవటం, గాయాల పాలవుతున్నారు. ఇది సుమారు 3 సంవత్సరాల నుంచి ఇలానే ఉంది. కానీ మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది ఈ రైల్వే వాళ్ళు బాగు చేయట్లేదు. ఆర్ఎండిబి వాళ్ళని అడిగితే ఇది రైల్వే వాళ్ళు చేయాలని అంటున్నారు. రైల్వే వాళ్ళు వెంటనే చేయాల్సిందిగా కోరుచున్నాము. అలానే సెకండ్ ప్లాట్ఫామ్లో ఇండికేషన్ ఇచ్చే బోర్డులు లేవు రైల్వే స్టేషన్లో, దాని గురించి కూడా ఇచ్చాము. తర్వాత చినరావూరు రైల్వే స్టేషను చాలా డౌన్లో ఉంది. ట్రైన్ నుంచి దిగుతుంటే పడిపోతున్నారు. అన్ని చిన్న అసలు ట్రాఫిక్ లేని స్టేషన్లు కూడా ఎత్తి పెంచారు. కానీ చినరావూరులో స్టేషను హైట్ పెంచలేదు, ప్లాట్ఫాము. అది కూడా పెంచమని చెప్పి ఈ రోజున మేము స్టేషన్ మాస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఓవర్ బ్రిడ్జి మీద ఉన్నటువంటి గోతుల్లో నేనే వాకింగ్ వచ్చి బోర్లా పడి కాళ్ళెర కొట్టుకున్నా. ఎవరికి చెప్పుకోవాలి దిక్కు దివానం లేదు. ఆ గోతులు కదిలిస్తే వెళ్ళి రైల్వే పట్టాల మీద పట్టమో లేదా పోయే రైలు మీద పట్టమో. అది రాత్రిపూట వాకింగ్ వచ్చి కాళ్ళు దెబ్బలు కూడా తగిలాయి మాకు. మన నడుస్తూ మా వాళ్ళు మోక చేతులు కూడా ఇరిగిపోయినాయి. ఇప్పుడు ట్రాఫిక్లో నడవలేక ప్లాట్ఫామ్ మీద నడుస్తానికి కూడా భయం అయిపోయింది. అట్లాగే ఇన్కమ్ గల రైల్వే స్టేషన్లో ఎంత డౌన్లో ఉన్నా కూడా రిపేర్ చేయట్లేదు. చిన్న రైల్వే స్టేషన్కి ఇచ్చి ఎంతోమంది ఎన్నో ప్రయాణికులైన రైల్లోంచి దిగటానికి కూడా ప్లాట్ఫామ్ సరిగా లేదు. అట్లాగే తెనాలి ప్లాట్ఫామ్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దీని గురించి ఎన్ని తలలు డిప్రెషన్ చేసినా కూడా పట్టించుకునే దిక్కులుగా దివానం లేదు. మరి జనం ఈ గోతుల్లో నుంచి రైలు పట్టాల మీద పడుతున్నారు, రైలు మీద పడుతున్నారు. ఆర్ఎంబీ వాళ్ళు అడిగితే రైల్వే వాళ్ళు పట్టించుకోవాల్సిన విషయం అంటారు. రైల్వే వాళ్ళకి ఎన్ని తలలు చెప్పినా దిక్కు లేదు, దివానం లేదు. రాబోయే 10 ఏళ్లలో శాస్త్ర సాంకేతికలో ఊహించలేని మార్పులతో కృత్రిమ మీద రాజ్యమేలుతుందని విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య చెప్పారు. నేటి తరం పిల్లలు ఆ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. పావులూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆవరణలో గల ఏవిఎస్ ఎంటర్టైన్మెంట్ థియేటర్లో ఏర్పాటైన సభకు వివేక విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రావుపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి ననపనేని రాజకుమారి ముకుందరావు దంపతులకు ఆదర్శ దంపతుల పురస్కారాన్ని డాక్టర్ లావు రత్తయ్య చేతుల మీదుగా ప్రదానం చేశారు. సభలో డాక్టర్ రత్తయ్య తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కృత్రిమ మేధతో అన్ని రంగాల్లో మనసుతో పని లేకుండా చక్కని సేవలను పొందవచ్చునని చెబుతూ ఆ ప్రపంచంలో భావోద్వేగాలకు నైతికతకు స్థానం ఉండదన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవ్వకుండా విలువలను నేర్పాలని
ఉపాధ్యాయులు వాటిని అలవర్చాలని సూచించారు. పెద్దగా విద్యారంగం లేకున్నా రాజకీయ రంగంలో ఎదిగిన నన్నపనేని రాజకుమారిని యువతన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అనే అంశంపై మాట్లాడారు. బిడ్డలు తాము గెలిచి తల్లిదండ్రులను గెలిపించాలని చెప్పారు. గాంధీ నుండి అబ్దుల్ కలాం వరకు ఉన్నత స్థాయికి ప్రతివారు తల్లిదండ్రులను పూజించిన వారేనని సోదాహరణంగా చెప్పారు. తల్లిదండ్రులు బిడ్డల మధ్య వైరుధ్యాలుంటే పిల్లలు జీవితంలో ఎదగలేరని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం తమ ఆలోచనలు అలవాట్లను మార్చుకోవటం తప్పనిసరిగా చెప్పారు. ఏకాగ్రత, జ్ఞానం, నైతికత పట్టుకోగలిగితే విజయం సొంతమవుతుందని చెప్పారు. ఆదర్శ దంపతులు రాజకుమారి గారు, ముకుందరావు గారు. రాజకుమారి గారు మీరందరికీ ఆవిడ ఆదర్శం కావాలి, పిల్లలందరికీ, ఎస్పెషల్లీ గర్ల్స్కి. ఎట్లా అంటే ఆవిడ పెద్దగా చదువుకోకపోయినా మంచి లీడర్ అయింది. ఎన్టీ రామారావు గారి చేతే చాలాసార్లు అభినందించబడింది, చాలా గొప్పగా పొగడబడింది. ఎన్టీ రామారావు గారికి ఏమాత్రం తక్కువ లేకుండా మాట్లాడేది, నేను కూడా వినేవాడిని మాట్లాడటం. అంతగా ఆయన చదువుకున్నారు, ముఖ్యమంత్రి అవ్వగారు, పెద్ద నాయకుడు, సినిమా యాక్టర్, ఇదంతా. కానీ ఆయనకి మాత్రం ఏమాత్రం తక్కువ లేకుండా రాజకుమార్ గారు కూడా మాట్లాడేవారు. లీడర్గా ఎదగాలంటే మీరు అందరూ ఉద్యోగాలే చేయక్కర్లా, కొంతమంది లీడర్లుగా ఎదగొచ్చు. సోషల్ లీడర్స్గా, పొలిటికల్ లీడర్స్గా, అనేక రకమైన బిజినెస్ లీడర్స్గా, ఎట్లయినా లీడర్షిప్ క్వాలిటీస్ ఆవిడ నుంచి మీరు నేర్చుకోవాలి. చాలా మామూలు చదువుతో బాగా మాట్లాడగలదు, బాగా జనాన్ని అర్థం చేసుకోగలదు, వాళ్ళ మూడ్ని అర్థం చేసుకోగలదు, చాలా మందితో కనెక్టెడ్గా, అందరితో మంచిగా ఉండగలదు. నాకు తెలిసి మా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కడు ఆవిడ గురించి పరుషంగా మాట్లాడిన వాళ్ళు లేరు. సో అందరూ ఆవిడ మంచిగా మాట్లాడుతుంది, మంచిగా 10 మందికి మంచి కావాలనుకుంటుంది, మేలు చేద్దాం అనుకుంటుంది. సభాధ్యక్షుడు డాక్టర్ వీరనారాయణ మాట్లాడుతూ కాలేజీ రోజుల్లో ముకుందరావు తనకు గురువు అని, విద్యాభ్యాసం తర్వాత తనకు తొలిగా ఉద్యోగం ఇచ్చింది డాక్టర్ రత్తయ్యగా చెప్తూ వారికి పాదాభివందనం చేశారు. పావులూరి ట్రస్ట్ కార్యదర్శి పావులూరి శ్రీనివాసరావు అమ్మానాన్నలను ఆదరణగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు. నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులను చూసిన ఆవేదనతో 17 ఏళ్ల క్రితం ట్రస్ట్ను నెలకొల్పి ధార్మికోపన్యాసంతో తల్లిదండ్రుల ప్రాధాన్యతను తెలియజెపుతూ పెద్దలను ఆదరంగా చూసిన ఆదర్శ దంపతులను సత్కరిస్తున్నట్లు వివరించారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, వివేక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు గుత్తా వెంకటరత్నం, డాక్టర్ కె రామరాజు, పావులూరి భానుమూర్తి మాట్లాడారు. పట్టణంలోని వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. అలా గాయకులుగా అన్ని రంగాల్లో కూడా మరి ప్రముఖ పాత్ర వహిస్తుంది తెనాలి. అలాంటి తెనాలికి మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత మళ్ళీ మీ అందరి మీద కూడా ఉందని మీరు భావించండి. మనందరం తెలుసుకోవాల్సింది ఒక్కటే, పుట్టిన ఊరికి మరలా చెప్తున్నా, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు సేవ చేయలేనటువంటి మానవ జన్మ నాకు తెలిసినంత వరకు వ్యర్థం. మిత్రులారా, కొన్ని వేల సంవత్సరాల క్రితం తాళపత్రాలలో చెప్పబడినటువంటి ఒక సత్యం కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఎవరి పుట్ల పురాణ ఇతిహాసాలకు ముందు చెప్పబడని సత్యం ఏంటో అది తాళపత్రాల్లో ఉన్నది మీ ముందు చెప్తాను. మిత్రులారా, శ్రద్ధగా వినండి. ఈ సమస్త భూమి కంటే బరువైనది ఏమన్నా ఉంది అంటే తల్లి. ఆకాశం కన్నా ఉన్నతుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే మనకి జన్మనిచ్చినటువంటి తండ్రి. ఒకసారి తల్లికి తండ్రికి నమస్కరిస్తే గోవును దానం చేసినటువంటి ఫలం లభిస్తుందట భావించి ప్రతి సంవత్సరం కూడా గతంలో 16 ఏళ్లుగా మరి ఈ కార్యక్రమాన్ని మరి చాలా ఒక ప్రెస్టీజియస్ టాస్క్ గా మరి రావుపాటి వీరనారాయణ గారి ఆధ్వర్యంలో వివేక సంస్థల సౌజన్యంతో నిర్వహించటం కూడా చాలా ఉదాహరణ. మిత్రులారా, సమాజంలో ఎంతో మంది గతంలో ప్రముఖులు, విశిష్ట వ్యక్తులు, వదాన్యులు, సేవా తత్పరులు మరి మాకు మార్గదర్శులుగా ఉన్నటువంటి వారు ఎంతో మంది ఇప్పటి వరకు ఈ వేదికను అలంకరించి మా పావులూరి ట్రస్ట్ ఘనతను పెంచటం కూడా చాలా గర్వకారణం.
ఈరోజు ఏమనిపించిందంటే ఇక్కడ అందరూ ఉపన్యాసాలు విన్నాక ప్రశ్నూష సుబ్బారావు గారు కానీ, విజ్ఞాన రత్తయ్య గారు కానీ, లేకపోతే మన వీరనారాయణ గారు కానీ, లేకపోతే మన శ్రీనివాసరావు గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు విన్న తర్వాత మీకు అందరికీ ఒక విజ్ఞానాన్ని బోధించారు. మీకు అందరికీ కూడా తల్లిదండ్రుల పట్ల ఇంకా గౌరవభావాన్ని పెంచారు, ఉన్నదానికన్నా కూడా ఇంకా ఎక్కువగా. మీకు అందరికీ మీ బాధ్యతను గుర్తుకు తీసుకొచ్చారు. అంటే మా ఇద్దరికి, ముకుందరావు గారికి నాకు సన్మానం చేసే కార్యక్రమంలో ఆ బిడ్డలకు మంచి జరిగిందని నేను సంతోషపడుతున్నాను. అలాగే అన్నపనేని వెంకట్రావు గారి ప్రతిరూపం మన సుధాకర్ గారు ఈరోజు ఇక్కడ ఉన్నారు. వెంకట్రావు గారే మమ్మల్ని రాజకీయంగా అలాంటి వాళ్ళకి ప్రాణం పోస్తే, ముకుందరావు గారు లాంటి మా మరుదులు, ఆడపడుచులు అందరూ చదువుకునేదానికి, అక్కడ ఉద్యోగం చేసేదానికి అవకాశం ఇచ్చారు అన్నపనేని వెంకట్రావు గారు. అంటే మా కుటుంబాలకే కాదు, అనేక మంది కుటుంబాలకి. కాబట్టి ఎవరు ఏం చేశారనేది నేను ఒకసారి ఆలోచించాను. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సింది, మనం నాకు సమాజం ఏమిచ్చిందనేది కాదు, నాకు సమాజానికి నేనేమి ఇస్తున్నా, సందేశం ఇస్తున్నాననేది. నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలను మండల లీగల్ సెల్ కమిటీ చైర్మన్ సీజ్ చేయించినట్లు హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ తెలిపారు. తెనాలిలో ట్రాఫిక్ సమస్యలపై హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్, శ్రీనివాస్ గౌడ్ మరియు అంజనీ కుమారీలు ప్రీ లిటిగేషన్ కేసు దాఖలు చేసిన నేపథ్యంలో అందులో ఒకటైన నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న బైక్లను శనివారం న్యాయమూర్తి సీజ్ చేయించి తగిన చర్యల నిమిత్తం ఆర్టీఓకు పంపించడం జరిగిందని డానియల్ తెలిపారు. నెంబర్ ప్లేట్ లేకుండా బైకులు, కార్లు తిప్పడం నేరమని, అంతేకాకుండా చిన్నపిల్లలతో భిక్షాటన, సెల్ ఫోన్ డ్రైవింగ్, మైనర్లకు బైకులు ఇవ్వటం, ఓవర్ స్పీడ్ వెళ్లటం, లారీలు, ట్రాక్టర్లు వాటి పరిమితికి మించి లోడ్ చేసుకుని వెళ్లడం, పట్టణ గాంధీ చౌక్ నుండి మార్కెట్కు వెళ్లే రోడ్డు వీధి వ్యాపారులు ఆక్రమించుకొని ప్రజలకు అసౌకర్యం కల్పించడం వంటి అంశాలను న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని న్యాయవాది డానియల్ తెలిపారు. ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పారు. తెనాలి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీలో PLC నంబర్ 26/23 వేసామండి. నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, అంజనీ గారు, మొత్తం ముగ్గురు లాయర్స్ కలిపి ఒక PLC వేసాము. తలకి గుడ్డలు కొట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా అడుక్కునేవాళ్ళు ఉన్నారు లేడీస్. పిల్లలు వాళ్ళ పిల్లలు అనుకుంటారు, చంకలో పెట్టుకుంటారు. బట్ వాళ్ళ పిల్లలు కాదు అని మేము ఘంటాపదంగా చెప్తాం. ఈవెన్ ఇఫ్ దే ఆర్ దేర్ ఓన్ చిల్డ్రన్, దే ఆర్ నాట్ సపోజ్ టు బెగ్. అది చిల్డ్రన్ యాక్ట్లో ఉంది, సెక్షన్ 42 అండ్ చిల్డ్రన్ యాక్ట్ 1960. దాని ప్రకారం దే ఆర్ నాట్ సపోజ్ టు బెగ్. అది కూడా వేసామండి, అది కూడా కోర్టులో ఉంది. ఎంత ర్యాష్ డ్రైవింగ్ అంటే అసలు నాకేం అర్థం కావట్లేదు. ఎంతమంది అటువంటి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ చస్తున్నా కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? భయం లేదు. పోలీసులు అంటే భయం లేదు, కోర్టులు అంటే భయం లేదు, ఏమీ భయం లేదు. వై? ఎవడేం చేస్తాడు నన్ను అన్న ఇదిలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారండి. అదేంటని ఎవరైనా పెద్ద మనుషులు ఎవరైనా అడుగుతుంటే నీకు గుద్దేనా, గుద్దినప్పుడు మాట్లాడు, ఇదండి ఇక్కడ. సో రెస్ట్రిక్షన్స్, స్పీడ్ రెస్ట్రిక్షన్ అంటూ ఉండాలి ఇక్కడ. అది మరి డిఎస్పీ గారిని కూడా దీంట్లో ప్రతివాదిగా చేర్చాము. ఇంకా మీరు ఇంకోటి చూస్తే ఇదేంటండి, ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఏంటి అసలు ఈ డ్రైవింగ్ ఏంటి, కథ ఏంటి? వాటి కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ మాటలు, వాళ్ళు ఎక్కడో మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడ ఉండదు. ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి కూడా వేసామండి. ఈ నంబర్ ప్లేట్లు, కొంతమంది నంబర్ ప్లేట్లు ఎట్లా పెడతారంటే, ఇదిగో ఫలానా ఎమ్మెల్యే గారు తాలూకా, ఫలానా ఎంపీ గారు తాలూకా. ఈ తాలూకాలు జిల్లాలు ఏంటో మాకు అర్థం కావట్లేదండి. సో పోయినసారి ఇట్లా చెప్పాము, ఫలానా ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పేసి చెప్తే జడ్జి గారు బాగా కోపడి వెంటనే ఆర్టీఓ గారిని స్పాట్లో కోర్టుకు పిలిపించారు. 3 టౌన్ ఎస్ఐ గారిని కోర్టుకు పిలిపించారు. నాకు అతను ఆ బండి మీద సీజ్ చేయాల్సిందే. ఎందుకు ఉపయోగిస్తున్నారు వీళ్ళు? ఎందుకంటే నంబర్ ప్లేట్స్ లేకుండా వెళ్ళిపోతున్నారు. దాని మీద అయితే నంబర్ ప్లేట్ మీద పెట్టారు దాన్ని. తర్వాత ఎక్కడైనా పెట్టుకుంటే అంత సీరియస్ అయ్యేది కాదేమో విషయం. అది ఏదైనా యాక్సిడెంట్ చేసినప్పుడు వెంటనే మనం పోలీసులకి కంప్లైంట్ చేయడానికి మెయిన్ మనకు కావాల్సింది ఏంటి? నంబర్ ప్లేట్. ఆ నంబర్ ప్లేటే కనబడకపోతే ఇంకా మనం ఏం చేస్తాం? మన పోలీసులకి ఏం కంప్లైంట్ చేస్తాం, వాళ్ళు ఎంక్వైరీ ఏం చేస్తారు? మటలు కూడా చేస్తున్నారు, తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి యాక్సిడెంట్లు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఏం చేశారంటే అతన్ని పిలిపించారు. భగవత్ కృప పొందేందుకు అన్నదానం ముఖ్యమైనదని, ఆ విషయాన్ని శాస్త్రాలు తెలియపరుస్తున్నాయని సాయి లక్కరాజు అన్నారు. చిండావూరులోని డొంక రోడ్లో నివసించే పేదలకు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి నిర్వహణలో శనివారం చిండావూరు డొంకలో గల మారుతి ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి సేవా సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు ప్రారంభించి ప్రసంగించారు.
సాయిలక్కరాజు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ శ్రీ యూనస్ సౌజన్యంతో ఈ అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఏ కాలనీలోని వారైనా ముందుగా మాకు తెలిపితే ఆ కాలనీ వాసులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు దేశయ్య, రొంపిచెల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి అనే సంస్థను 5 సంవత్సరాల క్రితం స్థాపించి ప్రతి నెల మొదటి గురువారం నాడు ఇవ్వడం జరుగుతోంది. ఈ నెల మొదటి గురువారం నాడు నందిగురులో ఇవ్వడం జరిగింది. ఈ రోజున యూనస్ అనే వ్యక్తి అమెరికాలో ఉంటున్నారు. ఆయన ఇక్కడ ఏదైనా ధార్మిక కార్యక్రమం చేయండి అని చెప్పి మమ్మల్ని కోరిన మీదట ఆయన కోరిక మీదకు ఇక్కడ చంద్రావు డొంకలోని ఆంజనేయ స్వామి గుడిలో ఈ డొంకలో ఉన్న ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము కోరేది ప్రతిసారి చెబుతూ ఉన్నాము, ఏ కాలనీ వాసులైనా మాకు ఇంతమంది కావాలి, ఇంతమంది ఉన్నారు మా కాలనీలో, మాకు అన్నప్రసాద వితరణ కావాలని అడిగితే తప్పకుండా మేము ఎంతమందికైనా ఇస్తామని మేము తెలియజేస్తూ ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతుల వల్ల ఉపయోగాలను, రసాయన ఎరువుల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలకు చెందిన బాలబాలికలు శనివారం ఉదయం పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ నుండి ప్రారంభమై గాంధీ చౌక్ చేరిన పిదప చిన్నారులు మన రైతులు పడుతున్న కష్టాలతో పాటు వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా నిల్వ చేసుకునే పద్ధతులను క్లాష్ మ్యాప్ను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం ర్యాలీ గాంధీ చౌక్ నుండి శివాజీ చౌక్, రెడ్ క్రాస్, దేవి చౌక్ మీదుగా పాఠశాలకు చేరింది. ఈ నేపథ్యంలో మురళీకాంత్ మాట్లాడుతూ ఇంటి నుండి వచ్చే వ్యర్థాలు, పశువుల నుండి వచ్చే వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువును ఉపయోగించి వ్యవసాయం చేయటం వల్ల ఆరోగ్యాన్ని కలిగించే ఫలసాయం పొందవచ్చునన్నారు. ఈ విషయాలు తెలియజేస్తూ నెహ్రూ నికేతన్ విద్యార్థులు పాఠశాలలో చిన్న నమూనా వ్యవసాయ క్షేత్రాన్ని తయారు చేసి ఆర్గానిక్ వ్యవసాయం వల్ల కలిగే లాభాలను వివరించారని మురళీకాంత్ అన్నారు. టుడే నెహ్రూ నికేతన్ వీఆర్ కండక్టింగ్ దిస్ స్టూడెంట్ లెడ్ మూవ్మెంట్. సో యాక్చువల్గా ఈ స్టూడెంట్ లెడ్ మూవ్మెంట్ ఏంటి అంటే కొన్ని సోషల్ కాజెస్ గురించి పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయటం, అలాగే పిల్లల ద్వారా సొసైటీలో కూడా అందరికీ కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనేది మెయిన్ మోటో అండి. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ టుడే వీఆర్ కండక్టింగ్ దిస్ పర్టికులర్ SLM ఆన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ యూసేజ్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్. సో ఇవాళ ఏంటి అంటే ఫుడ్ అంతా కూడా పెస్టిసైడ్స్ తోటి నిండిపోవటం వల్ల పిల్లలు వివిధ రకాలైన హెల్త్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఆర్గానిక్ ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్, వాటిని ఎట్లా పెంచాలి అనేది కూడా మన స్కూల్లో ఒక చిన్న గార్డెన్ లాగా డెవలప్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గీతాకాంత్ మాట్లాడుతూ ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతి ద్వారా అత్యంత ఎక్కువ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పొందుతూ భూసారాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Why we have gathered here? Yes, we have gathered here to discuss about organic farming, Paron SLM student-led movement. In SLM, we students try to create awareness on general problems faced by today's society, such as different types of diseases, obesity, etc. All this because of unhealthy food. So, organic farming is the best solution to solve all these problems. So, we are here to promote awareness about organic farming. To follow organic farming, land preparation, clear land and remove weeds and prepare soil for planting. Composting, create nutrient-rich compost from organic waste. Seed sowing, plant seeds at optimal distance, depth and spacing. Today at Nehru Niketan, we are conducting student-led movement, which we have been conducting this for the past several years. And as a part of which this year we have organized a flash mob for which the students will be performing to spread awareness on some of the social causes. And this year we thought of focusing on the two very important causes
without which the human life and the life itself is very tough to exist on this planet, and that is rainwater harvesting and organic farming, because we believe that water and food are two major important things for the existence of life on the planet. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా జీవి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జీవి రెడ్డిని ద ఏపీ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోనేరు మురళీకృష్ణ, కార్యదర్శి కేవి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ తరపున తమ వంతు సహకారం అందిస్తామని అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయం ఆధ్వర్యంలో పుస్తక పఠనం చేస్తామని బాలబాలికలు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్, కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయ పాలకురాలు కె అంజని, బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గ్రంథాలయాలు సామాజిక విద్యా కేంద్రాలను విశ్వసిస్తూ గ్రంథాలయాల వినియోగంలో నిరంతరం నన్ను నేను మెరుగుపరుచుకుంటానని, వివేకవంతమైన మరియు ప్రయోజనకరమైన పౌరుడిగా ఎదుగుతానని. మహిళా బాలల గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా వివిధ స్కూల్ పాఠశాల విద్యార్థులకు వేసరచన పోటీలు రోజుల వారీగా 14వ తారీఖు వేసరచన, కుర్చీల ఆటల పోటీలు, డిబేట్టు, చైర్స్ ఆటలు కార్యక్రమాలు మొదలుగా పెట్టి 20వ తారీఖున వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందండి. నాకు సహకరించిన స్కూల్ మాస్టర్ గారికి, సార్లు, వాళ్ళకందరికీ వందనాలు. సూపర్ స్టార్ కృష్ణకు చివరి వరకు మేకప్ మెన్ గా పనిచేసిన చేబ్రోలు మాధవరావుకు కృష్ణ జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన కృష్ణ జీవిత సాఫల్య పురస్కార ప్రదాన కార్యక్రమం కళల కానాచి సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ తెనాలి, వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారు సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వింగ్ అధ్యక్షుడు ఈదర్ వెంకట పూర్ణచంద్ అధ్యక్షత వహించారు. గుర్రంపై కౌబాయ్గా ఉన్న కృష్ణ విగ్రహాన్ని తెనాలి సత్యనారాయణ టాకీస్ రోడ్ ఏరియాలో ప్రతిష్ఠించాలని ఈ సభ ప్రారంభకులు డాక్టర్ సాయి మాధవ్ సూచించారు. నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ అప్పట్లో 18 లక్షలతో ఇంద్రధనుసు సినిమా తీశానని, ఆ సినిమాలో నటించిన వారిలో ఎక్కువ మంది తెనాలి వారు కావడం విశేషమని తెలిపారు. వేద గంగోత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వరప్రసాద్ మాట్లాడుతూ సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కృష్ణ పేరు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కృష్ణ పాటల గానామృతం హృదయంగా సాగింది. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మండలి మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, అయినాల మల్లేశ్వరరావు, ఉదయ్ భాస్కర్, వింగ్ ప్రధాన కార్యదర్శి తాడిబోయిన హరిప్రసాద్, సినీ దర్శకులు రాజా, వన్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సన్మానం జరుగుతుంది. జ్ఞాపికను అందించవలసిందిగా నూతన వస్త్రాలు ఇంకా 1000 రూపాయలు నగదు క్యాష్ని సాయి మాధవ్ బుర్రా గారు సన్మాన పత్రం మాధవరావు గారి కుటుంబ సభ్యులు, అతిథులు అందరూ కూడా ప్రముఖ మేకప్ మన ఆర్టిస్ట్ రూపశిల్పి కుమార్ గారి వద్ద మేకప్ లో మెలకువలు. వరప్రసాద్ గారు, వారి మిత్రులు విశ్వ గారు అందరూ కూడా సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇది రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. దీని ద్వారా ఆయనకు వరల్డ్ రికార్డ్ని ఈ రోజున ఇస్తున్నారు. అది అయిన తర్వాత అందరూ మాట్లాడతారు. సెలబ్రిటీ వరల్డ్ రికార్డ్స్. Celebrity World Record. The certificate is proudly presented to Gattamaleni Sivaramakrishna Murthy on this 31st day of May 2022. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, చిరంజీవి గారు. కృష్ణ గారు లేకుండా తెలుగు సినిమాని ఏ ఊహించుకుంటాం మనం? ఒక మోసగాడు లేకుండా ఏ ఊహించుకుంటాం? ఒక అల్లూరి సీతారామరాజు లేకుండా ఏ ఊహించుకుంటాం? ఒక ఈనాడు లేకుండా ఏ ఊహించుకుంటాం? ఒక సినిమా స్కోప్ లేకుండా ఏం ఊహించుకుంటాం? ఒక 70mm లేకుండా ఏం ఊహించుకుంటాం? ఈ రోజున ఇంత టెక్నికల్గా మనం ముందుకు వెళ్తున్నాము అంటే, ఇంత టెక్నికల్గా ఈ రోజున ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మనం ఈ రోజున ముందుకు వెళ్తున్నామంటే
ఇంతకంటే ముందు ఆ మహానుభావుడు చేసినటువంటి కృషి. ఆ సచివాలయం తాకి సెంటర్ చూసారా, 4 రోడ్ల సెంటర్, డైమండ్ టీ సెంటర్. ఆ డైమండ్ టీ సెంటర్ మధ్యలో ఇటు గాంధీ చౌక్ ఉంటుంది, ఇటు చంద్రావతి వెళ్తుంది, ఇటు సత్యనారాయణ టాయిస్ వెళ్తుంది, ఇటు వస్తుంది. ఆ మధ్యలో ఒక స్తూపాన్ని పెట్టి ఆ స్తూపం మీద కృష్ణ గారు చేసినటువంటి 350 సినిమాల గెటప్పులు ఆ స్తూపం మీద చెక్కించి, ఆ స్తూపం పైన గుర్రం మీద కూర్చొని గుర్రం ముందు 2 కాళ్ళు పైకి ఎత్తి అలా నిలబడ్డటువంటి కౌబాయ్ గెటప్లో కృష్ణ గారి విగ్రహం చేయించి ఆ సెంటర్ కి సూపర్ స్టార్ చౌక్ అని పేరు పెట్టాలి. ఆ సెంటర్ కి సూపర్ స్టార్ చౌక్ అని పేరు పెట్టి కృష్ణ గారి ఆ పేరు చిరస్థాయిగా తర్వాత జనరేషన్స్ అందరూ కూడా చిరకాలం చిరస్థాయిగా ఆ సూపర్ స్టార్ చౌక్ లో ఆ సూపర్ స్టార్ స్తూపం చూడగానే, ఆ కౌబాయ్ విగ్రహం చూడగానే ఎస్ ఈయన సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పుకునే స్థాయిలో ఉండాలి అనేది నా ఉద్దేశం అండి. మనం అనుకుంటున్నటువంటి ఈ సంకల్పం అక్కడ సాకారం అవడానికి అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, అలాగే దాసనారాయణ గారు కృష్ణ గారు నేను అనేక కాంగ్రెస్ సభల్లో మాట్లాడాను. అలాగే ఎంఎస్ రెడ్డి గారు, నేను కృష్ణ గారు అనేక సభల్లో, విజయనిర్మల గారు అనేక సభల్లో రాజకీయాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా నాయుడుగూడ మా పెద్దమ్మ గారు ఎక్కువగా అక్కడికి వెళ్తుండేవాళ్ళం. అంటే పెదపాడు ఏలూరుకి దగ్గరలో, ఏలూరు నుంచి నాయుడు వెళ్ళాలంటే కొత్తూరు మీదకి వెళ్ళాలి. అక్కడ కృష్ణ గారు ఉండి చదువుకున్నారు, ఈ ఇంట్లో ఉండి చదువుకున్నారు, ఈ బజార్లో ఉండి చదువుకున్నారు. చాలా గొప్పగా గ్రామస్తులు చెప్తుండేవాళ్ళు. అల్లూరు సీతారామరాజు సినిమా అప్పుడు కూడా వారి షూటింగ్కి మమ్మల్ని పిలవడం, మేము వెళ్ళటం, ఆ సినిమా చాలా గొప్పగా ఆడటం. అల్లూరు సీతారామరాజు గారిని మనం చూడకపోయినా చిత్రాల్లో చూసినా, లేదా ఫోటోల్లో చూసినా, సినిమాల్లో చూసినా కృష్ణ గారి లాగా చాలా బాగా అల్లూరు సీతారామరాజు గారిని చిత్రించడం, ఆ సినిమా ఘన విజయం సాధించడం కూడా మనకు అందరికీ కూడా తెలుసు. చాలా ఏజ్ అయిపోయిందమ్మా, రాలేము, ఏమనుకోవద్దు, ఎక్కడికి రావటం లేదు, బురిపాలెం కూడా రావటం లేదు అని సున్నితంగా వారు తిరస్కరించడం జరిగింది. అప్పుడు కూడా చూడటం జరిగింది. తర్వాత విజయనిర్మల గారి మరణం తర్వాత కృష్ణ గారి దగ్గరికి వెళ్ళటము, పలకరించటము, ఆ ఫంక్షన్స్లో పాల్గొనడం చూశాను దగ్గరికి కృష్ణ గారు. ఎందుకంటే ఒక నటన అనేటువంటిది ముఖ్యం కాదు, నటనలో జీవించటం ముఖ్యం. అది కృష్ణ గారి నటనలో జీవించారు. ఏ చిత్రమైనా, సాంఘికమైన, పౌరాణికమైన, జానపదమైన, మరేదైనా. కాబట్టి నటనలో జీవించినటువంటి ఒక గొప్ప నటులుగా మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యక్రమం మన కృష్ణ గారిని అన్ని రకాల పాత్రల్లో జీవం పోసి ఆ పాత్రలకి మేకప్ వేసి కృష్ణ గారిని మనకు ఎట్లా కావాలి అనుకుంటే ఆ రకంగా మంచి అందగాడిగా, కౌబాయ్ అంటే కౌబాయ్గా, జేమ్స్ బాండ్ అంటే జేమ్స్ బాండ్గా, పల్లెటూరు రైతు అంటే రైతు గెటప్లో, ఇన్స్పెక్టర్ అంటే ఇన్స్పెక్టర్ గెటప్లో, అన్ని రకాల గెటప్లు నవ్వుతో భవిష్యత్ అన్న రీతిలో తీర్చిదిద్దిన మన సేప్రోల్ మాధవరావు గారికి ఇవాళ ఈ సన్మానం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. కృష్ణ గారు ఇక్కడ మన పక్కన బురిపాలెం గ్రామంలో జన్మించి మద్రాస్ సినీ వీళ్ళకి వెళ్ళి ఎంత ఎదిగారో అంత ఒదిగున్నారు. ఆయన చేసిన సాహస కృత్యాలు కానీ, ఆయన చేసిన సినీ ఫీల్డ్లో మొట్టమొదటి కలర్ పిక్చరు ఆయనదే, ఈస్ట్మన్ కలరు ఆయనే, స్కోప్ 70 mm కౌబాయ్ పిక్చరు తీసిన మనగాడు మన కృష్ణ గారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జ్వాలా తరుణోత్సవం పట్టణంలోని పలు దేవాలయాల్లో కన్నుల పండుగగా నిర్వహించారు. జ్వాలా తరుణోత్సవాన్ని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. నేతితో తడిపిన నూలు ఒత్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్తంభాలపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో ఊరేగింపుగా గంగాధర మండపం వద్దకు తోడ్కొని వచ్చి అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూలు ఒత్తులు పెద్దగా మంటలతో వెలుగుతూ ఉండగా ఓం నమ శివాయ, శివాయ నమః అంటూ శివనామ స్మరణతో పట్టణంలోని దేవాలయాలు మారుమ్రోగాయి.
వాస్తవిక కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కొలువుదీరైనటువంటి శ్రీ వింధ్యవాసిని నగరేశ్వర స్వామివారి మహోత్సవాల్లో మరి కార్తీక పర్వదినాన్ని మరస్కరించుకొని మరి ఈ రోజున పౌర్ణమి రోజు స్వామివారికి ప్రీతిగా జ్వాలాతోరణ మహోత్సవాలు జరుగుతూ ఉన్నది. మరి దంపతుల చేత స్వామివారికి షోడశోపచార పూజాద కార్యక్రమాలు చేయించి భక్తులందరినీ కూడా ఆశీర్వదించడానికి స్వామివారు గర్భాలయంలోంచి బయటికి వచ్చి స్వామివారు 3 ప్రదక్షిణాలుగా జ్వాలాతోరణంగా ఏర్పాటు చేసుకుని ఆ యొక్క జ్వాలలో స్వామివారి ప్రదక్షిణ చేసి ఆ స్వామివారితో పాటు భక్తులందరూ కూడా ఆ యొక్క ప్రదక్షిణ చేసినట్లయితే సార్ధ త్రికోటి అంటే సమస్త దేవతలకి కూడా ప్రదక్షిణ చేసినట్టుగా ఫలితం వచ్చి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా సమస్త మానవాళికి కూడా అన్నపాద్యాలు ఏ లోటు లేకుండా అన్నీ కూడా దొరుకుతాయని చెప్పేసి వేద భావనతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సిటీ న్యూస్ ముంచెంన ముఖ్యాంశాలు మరోసారి. దీపం 2 పథకంలో భాగంగా పట్టణ సుల్తానాబాద్లో ఉచిత గ్యాస్ సిలిండర్ను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై గుంతల పూడికకు చర్యలు చేపట్టాలి. ది తెనాలి అభివృద్ధి సంఘం డిమాండ్. పావులూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ముకుందరావులకు ఆదర్శ దంపతుల అవార్డు ప్రదానం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.